బిగ్ బాస్ అగ్ని పరీక్ష 9th ఎపిసోడ్ లో శ్రీముఖి అండ్ జడ్జెస్ నిన్న ఎపిసోడ్ లో స్టార్ బ్యాచ్ ని సంపాదించుకున్న నాగాని పిలిచి 12 బాక్సెస్ ఇచ్చి తనకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఇవ్వమని చెప్పారు. ఈ 12 బాక్సులు 3 లీడర్ బ్యాచెస్ లో ఉండడం జరిగింది. ఈ 3 లీడర్ బ్యాచెస్ ఉన్న బాక్సెస్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళే నెక్స్ట్ టాస్క్ కి టీమ్ లీడర్ కింద వ్యవహరిస్తారు. నాగప్రశాంత్ తను ఒక బాక్స్ తీసుకుని మిగిలిన 11 బాక్సెస్ ని 11 కంటెస్టెంట్స్ కి ఇవ్వడం జరిగింది. మనీష్, పవన్, షాకిబ్ వీళ్ళ ముగ్గురికి నాగప్రశాంత్ బాక్సెస్ ఇవ్వలేదు. ఎందుకని వీళ్ళ ముగ్గురు నాగప్రశాంత్ ని అడగగా నిన్న ఎపిసోడ్ లో సరిగ్గా టాస్క్ ఆడలేదని చెప్పి అందుకే వీళ్ళ ముగ్గురికి ఇవ్వలేదని చెప్పడం జరిగింది. నాగప్రశాంత్ కి వీళ్ళ ముగ్గురికి చాలా సేపు డిస్కషన్ కూడా జరిగింది. ఈ బాక్సెస్ తీసుకున్న 12 మంది ఒకరితో ఒకరు స్వాప్ చేసుకోవడం కూడా జరిగింది. స్వాప్ చేసుకోగా ప్రియా, ప్రసన్న కుమార్, డాలియా వీళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేసుకున్న బాక్సెస్ లో లీడర్ బ్యాచ్ ఉండడంతో నెక్స్ట్ టాస్క్ కి వీళ్ళ ముగ్గురు లీడర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ టాస్క్ నుంచి తప్పుకున్న మనీష్, పవన్, షాకిబ్ వీళ్ళ ముగ్గురిని నెక్స్ట్ టాస్క్ కి సంచాలకులుగా జడ్జెస్ నిర్ణయించడం జరిగింది. అండ్ టీమ్ లీడర్స్ గా సెలెక్ట్ అయిన ప్రియా, ప్రసన్న కుమార్, డాలియా వీళ్ళ ముగ్గురు వారికి నచ్చిన కంటెస్టెంట్స్ ని టీమ్ లోకి సెలెక్ట్ చేసుకున్నారు. డాలియా టీమ్ కి సంచాలకుడుగా మనీష్, ప్రసన్న కుమార్ టీమ్ కి సంచాలకుడుగా షాకిబ్ అండ్ ప్రియా టీమ్ కి సంచాలకుడుగా పవన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ అంట్లు తోమాలి, నెక్స్ట్ బట్టలు మడత పెట్టాలి అండ్ నెక్స్ట్ చెత్త వేసి ఉన్న ఫ్లోర్ ని క్లీన్ చేయాలి. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి ఫినిష్ చేయాలి. ఈ 3 పనులు చేయాలంటే వాళ్ళ టీం కి ఉన్న సంచాలకుడికి నచ్చి చెప్తేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ టాస్క్ లో ఫస్ట్ ఎల్లో టీమ్ గా ఉన్న ప్రియా వాళ్ళు ఫినిష్ చేయడం జరిగింది అండ్ సెకండ్ రెడ్ టీమ్ గా ఉన్న ప్రసన్న కుమార్ టీం వాళ్ళు ఫినిష్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ డాలియా టీం వాళ్ళు ఫినిష్ చేయడం జరిగింది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ లో హరీష్ అండ్ శ్రీజ రెడ్ టీమ్ గా ఉన్న ప్రసన్న కుమార్ అండ్ శ్వేత మీద గొడవ పడడం జరిగింది. ఈ ఫ్లోర్ క్లీనింగ్ ప్రాసెస్ లో హరీష్ అండ్ శ్రీజ గేమ్ ఫినిష్ చేసిన పక్క టీం మీద చెత్త వేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఈ ఒక్క టాస్క్ లో ఏ ఒక్కరు సరిగ్గా ఆడలేదు. శ్రీముఖి అండ్ జడ్జెస్ ఈ టాస్క్ లో ఏ ఒక్కరు సరిగ్గా ఆడలేదని చెప్పి ఏ టీం ని విజేతగా ప్రకటించలేదు అండ్ బెస్ట్ పర్ఫార్మర్ గా కూడా ఎవరిని సెలెక్ట్ చేయలేదు. వరస్ట్ పర్ఫార్మర్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పి నవదీప్ 15 మంది కంటెస్టెంట్స్ మీద చిరాకు పడడం జరిగింది అండ్ బిందు మాధవి, అభిజిత్, శ్రీముఖి ఓటు అప్పులు చేసుకునే అవకాశాలను కూడా ఈ ఎపిసోడ్ లో ఎవ్వరికి ఇవ్వలేదు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఏ ఒక్క కంటెస్టెంట్స్ ఎక్కువ మిస్టేక్ చేశారనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.